ఇక్కడ మీడియా ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒకటి చెప్పాలి సార్. టీడీపీ ఎమ్మెల్యేలకు సంబంధించి డైరెక్ట్గా బయటకు వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నారు. కొలిక్పూడి లాంటి వాళ్ళు కావచ్చు, కొంతమంది బీసీకి చెందిన నేతలు కావచ్చు, మనం అందరం చూస్తూ వచ్చాము గత 2-3 రోజులుగా ఏం జరుగుతుందనేది. ఒకటేమంటే ఆయన డైరెక్ట్గా బయటకు వచ్చి మాట్లాడుతుంటే మీడియా రాసేటువంటి రాతలు కావచ్చు, మీడియా చెప్పేటువంటి మాటలు కావచ్చు, నిజంగా వాళ్ళు మీడియా విలువలను పాటించి దానికి సంబంధించి వాళ్ళు చేసినటువంటి తప్పుల గురించి మాట్లాడుతున్నారా, లేదంటే చంద్రబాబు నాయుడు గారి తీరుని ప్రశ్నించడానికి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారా అనేది అర్థం కాకుండా ఉంది. కొలిక్పూడి అంశం కావచ్చు, అలాగే మీరు కూడా చూసుంటారు ఒక ప్రధాన మీడియాకు సంబంధించినటువంటి రీసెంట్గా ఒక వీడియో కూడా వచ్చింది. జగన్ని మళ్ళీ సీఎం చేయడానికి చంద్రబాబు నాయుడే దారి వేసేటట్టుగా కనిపిస్తుంది. ఆయన సీఎంగా కాకుండా ఒక సీఈఓగా మాట్లాడుతున్నారు అనేది కూడా అది మీరు వినే ఉంటారు. ఏమన్నా చెప్తారా దాని గురించి? అంటే తలక మించిన బాధ్యతలను ఎత్తికెచ్చుకుంటే భారం అవుతుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కొన్ని బలాలే ఇప్పుడు భారాలుగా మారిపోతున్నాయి. గతంలో బలం ఏంటి? కొన్ని మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానల్లో పనిచేసే వాళ్ళు, వీళ్ళందరూ ఆ రోజు బలం. ఎందుకంటే అధికార పార్టీకి వ్యతిరేకంగా గలం ఇప్పారు కాబట్టి ఆ రోజు బలం. ఆ బలాన్ని వాళ్ళు బాగా ప్రోత్సహించారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎవరిని ప్రోత్సహించడు, ఆయన అనుకున్న వాళ్ళే ప్రోత్సహిస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉండేవాళ్ళు అనుకున్నా ఆయన పట్టించుకున్న వాళ్ళు పట్టించుకోడు. వీళ్ళు కొంత మనకు అనుకుంటే మానిటరింగ్ బాగా చేస్తారు తెలుగుదేశం వాళ్ళు. ఈ మానిటరింగ్ చేసే వాళ్ళు ప్రోత్సహిస్తారు, అసోసియేట్ అవుతారు. దాంతో మెల్లిమెల్లిగా ఏమైపోయిందంటే ఇది అప్పర్ హ్యాండ్ తీసుకొని చివరకు ఒక నాయకుడు ఒక టీవీ ఛానల్లో, నాయకుడు కాదు ఆయన, రోజు సాయంత్రం నుంచి 7 నుంచి 9 వరకు టీవీ డిబేట్ లో పాల్గొనేవారు. అంతకుమించి ఆయనకి ఏం పాత్ర ఉండదు. ఆయన ఏ స్టేట్మెంట్ ఇచ్చా అంటే ఒక ఛానల్ డిబేట్ లో అసలు యుద్ధం చేసింది మేము జగన్కి వ్యతిరేకంగా, ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎమ్మెల్యే క్యాండిడేట్లు, ఏజెంట్లు, గ్రాస్ రూట్ అంటారు, వాళ్ళందరూ యుద్ధం చూశారంట. జగన్తో వీళ్ళు యుద్ధం చేస్తామంటే యుద్ధం చేసింది టీవీ డిబేట్ లో పాల్గొన్న ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు, అనలిస్టులు, యూట్యూబిస్టులు. కానీ యుద్ధం చూసిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళంట. కాబట్టి ఇప్పుడు మనం ఈ భావన వాళ్ళకి ఎక్కిన తర్వాత మొత్తం మేము చెప్పింది జరగాలి కదా అనుకుంటారు. అది నమ్ముతున్నారు వాళ్ళు, అది వాళ్ళ దురదృష్టం. అందరూ అప్పుడు బలమైనారు, అదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బలం. ఇప్పుడు అందరూ ఏమంటారు, మేము చెప్తాము అంటారు. ఇప్పుడు నచ్చని వాడు కలెక్టర్ అయినాడు అనుకో, వెంటనే పోస్ట్ పెట్టేస్తున్నారు, ఆయన గతంలో ఆయన అటు చేసినాడని వెంటనే వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నారు. పేరుని ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఎల్ఐని ఎందుకు అరెస్ట్ చేయలేదు, రోజు ఇదే పని. మీ పాత్ర ఏంటి, మీడియా పాత్ర ఏంటి? ప్రజల గొంతుగా ఉండాలి, తప్పును తప్పుగా చెప్పాలి. ఫేవరిజం ఉంటే ఫేవరిజం ఎట్లా ఉండాలి? తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు ఒక ఫేవరిజం అని అనుకో, 10 లైన్లో రాసేది 100 లైన్లో రాసుకోండి. వ్యతిరేకంగా ఉంటే 10 లైన్లో రాయండి, 100 లైన్లు రాసేదాన్ని. అంతకు మించిన పాత్ర ఉండకూడదు మీడియాకి. ఇప్పుడు మీడియా శాసిస్తా ఉంది అధికార పార్టీని, ఏమని మేము చెప్పింది నువ్వు వినాలి అని. అది డైరెక్ట్ గా చెప్పకుండా వాళ్ళ కోపాన్ని వివిధ రూపాయలు వ్యక్తం చేస్తాం. రెండు తెలుగుదేశం పార్టీకి ఉన్న ఒక బలహీనత ఏంటంటే వాళ్ళు చెప్పదలుచుకుంది మీడియా ద్వారా చెప్పిస్తూ ఉంటారు. ఫస్ట్ వాళ్ళు చెప్పరు, మీడియా ద్వారా చెప్పించి ఒక వాతావరణం సృష్టి. అది గతం. ఇప్పుడు అది ఎప్పుడైతే చేస్తున్నారో మేమే మీకు దిక్కనే పరిస్థితి వాళ్ళు వచ్చేసినారు. ఇప్పుడు కొలకపూడి శ్రీనివాస్ గారి వ్యవహారం చూసుకున్నా, మొన్న బీసీకి సంబంధించిన మంత్రి గౌతు లచ్చన్న చూసినా, ఇప్పుడు గౌతు లచ్చన్న గారు ఒక బలహీన వర్గాల నాయకుడిగా, మంచి వ్యక్తిగా ప్రజల ఆదరణ ఉన్నారు. ఒక కుల సంఘానికి సంబంధించి కొంతమంది సామాజిక తరగతులు అన్ని పార్టీల్లో ఉన్న వాళ్ళు పిలిచారు. డెఫినెట్ గా అందరూ వెళ్తారు కదా. తిరుపతిలో తెలుగు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మండల కమిషన్, అంటే బీసీలకి మండల కమిషన్ సిఫార్సు ఇచ్చారు కదా, మండల్ బీపీ మండల్ అని ఆయన మనకి ఆద్యుడు. ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించినప్పుడు ఇక్కడ మేయర్ బీసీ, తెలుగుదేశం బీసీ అందరూ వచ్చారు, అన్ని పార్టీలు. అప్పుడు ఎవరు పట్టించుకోలేదు, ఎందుకంటే అన్ని పార్టీ మండలాన్ని ఆయన బీసీ నాయకుడుగా, బీసీలకు ఆద్యుడుగా, బీసీ వచ్చినట్టు వాళ్ళు వస్తారు. అంటే దానికి ఆపాదించేస్తే ఎట్లా? ఇప్పుడు ఈ మీడియా ఛానల్స్ అక్కడ తయారైనాయి. ఇప్పుడు ఉదాహరణకు గౌతు లచ్చన్న దాంట్లో జోగి రమేష్ పాల్గొన్నాడు కాబట్టి వాళ్ళందరినీ తిట్టారు, బీసీ నాయకులు, మంత్రులందరినీ తిట్టినారు, ఎమ్మెల్యేలందరినీ. ఇప్పుడు కమ్మ సంఘం మీటింగ్ జరుగుతుంది, అన్ని పార్టీలోనూ కమ్మలు కలుస్తారు, రెడ్లు అన్ని పార్టీలో రెడ్లు కలుస్తారు, వాళ్ళ జోలికి మాత్రం పోరు. మరి వాళ్ళని కూడా అనొచ్చు కదా. మరి కమ్మ సంఘం మీటింగ్ పోయిన వాళ్ళకి, రెడ్డి సంఘం మీటింగ్, క్షత్రియ మీటింగ్ పోయిన వాళ్ళకి వీళ్ళందరికీ ఏమంటారు? వాళ్ళు మాత్రం వదిలేసి బీసీ సంఘం మీటింగ్ తిట్టే అట్లా. కాబట్టి పరిధి దాటి ప్రవర్తిస్తే మీడియా, దాన్ని ఎంటర్టైన్ చేస్తే తెలుగుదేశం పార్టీ చివరకు వాళ్ళకే తలనొప్పిగా